ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో ఒకటి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో నిద్రపోతున్నారు అంటూ కొందరు ఆరోపించారు. ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో టీడీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ స్పందించింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలన మొదలైంది. గత వారం అసెంబ్లీ సమావేశాలు జరగగా మంత్రులు, ఎమ్మెల్యేలు గత వారం అసెంబ్లీలో ప్రమాణాలు చేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ ప్రచారం జరుగుతోంది. ఆయన ఫోటోను ట్వీట్ చేస్తూ అసెంబ్లీలో నిద్రపోతున్నారు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే యువగళం పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే ఆ ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ కు టీడీపీకి లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. జగన్ రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న పేజీలు, ఛానల్స్ ఇవి. యువగళం అనే యూట్యూబ్ ఛానల్ టీడీపీకి అనుకూలం అనే విధంగా ఐపాక్ వాళ్లతో మొదలు పెట్టించారు. గతంలో చంద్రబాబు గారిని తిడుతూ ఈ ఛానల్లో వీడియోలు పెట్టారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ గారిపై ఫేక్ వీడియోలు చేసి అది టీడీపీ వేసింది అనే విధంగా, జనసేనకు అనుకూలం అనే విధంగా మరో ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించడానికి ఒక పెద్ద కుట్రకు తెరతీశారు అంటూ మండిపడ్డారు. యువగళం అనే యూట్యూబ్ ఛానల్తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల ముందు వరకు ఈ ఛానల్లో టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు. ఇలా పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినిమా ఫ్యాన్స్ మధ్య కుట్రలు చేసే నీచపు బుద్ధి ఈ దేశంలో జగన్ రెడ్డి ఒక్కడికే ఉంది. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు అని మనవి చేస్తున్నాం. ఇలాంటి వాటిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం నుండి సైకోగాళ్లను శాశ్వతంగా తరిమేసేదాకా టీడీపీ, జనసేన మైత్రి కొనసాగుతూనే ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సరిగ్గా పవన్ కళ్ళు మూసిన సమయంలో స్క్రీన్ షాట్ తీసి అసెంబ్లీలో పడుకున్నారు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఇదంతా ప్రచారం చేస్తుందని ప్రజలు తిరస్కరించినా వారి బుద్ధి మారలేదంటూ మండిపడుతున్నారు. అసలు నిజమేంటో తెలుసుకోండి అంటూ వీడియోను ట్వీట్ చేశారు. అసెంబ్లీ రెండో రోజు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్న మాట్లాడుతూ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ కంటి రెప్పలు మూసి మళ్లీ తెరిచారని, ఈ గ్యాప్లోనే ఫోటో తీసి నిద్రపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి లింక్ చేస్తూ జనసేన పార్టీతో మైత్రిని చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.